హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎటు వెళ్తున్నాము. కాళేశ్వరం వెళ్తున్నాము. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా హస్బెండ్ ఇద్దరం ఇంటి దగ్గరే తినేసాము. ఇంకా పాపకి తినిపిస్తున్న కార్లోనే. మళ్ళీ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని ఫ్రెండ్స్ని ఇద్దరిని మాతో పాటుగా తీసుకొని వెళ్తున్నాము. అమ్మమ్మ తాతయ్య కూడా ఇంట్లో లేరు, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా మేము ఈ కాళేశ్వరంకి వెళ్ళాలని ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాం తెలుసా? దగ్గర 1.5 month అయిపోయింది. అంటే పుష్కరాలు అప్పుడు సరస్వతి పుష్కరాలు వచ్చాయి కదా, అప్పుడు వెళ్దాం అనుకున్నాము. స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్దామని సిద్ధు చెప్పారు. తర్వాత ఏమో నాకు కుదరలేదు, అలా వెళ్ళలేకపోయాము. తర్వాత May 28కి మా మ్యారేజ్ డే ఉండే, అప్పుడు వెళ్దాం అనుకున్నాము. మాతో పాటు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటే ఇంకా అప్పుడు వాళ్ళకి ఎవరికి కుదరలేదు. ఇంకా అలా సండే అనుకుంటూనే వచ్చాము. అలా కాదు, ఇంకా కంపల్సరీ వెళ్ళాలనుకొని సిద్ధు నాకు కూడా చెప్పలేదు. మళ్ళీ సండే మార్నింగ్ లేవగానే ఇంకా రెడీ అయిపో, మనం కాళేశ్వరంకి వెళ్ళాలి అని అంటే 5:30కి ఏమో లేచినట్టున్నాము. 5:30కి లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టేసుకున్నా. పాప లేవగానే తనకు కూడా స్నానం చేపించేసి మేము రెడీ అయ్యి వచ్చేస్తున్నాము. ఇది గోదావరి నది. వాటర్ చూసారు ఎంత ఎక్కువగా ఒడ్డు వరకు ఉన్నాయి. అంటే బ్రిడ్జ్కి కొంచెం దగ్గరగానే ఉన్నాయి పై వరకు. ఆ వాటర్ ప్రవాహం కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అసలు. అంటే మనకి అక్కడ వర్షాలు లేవు కానీ ఇటు ఉన్నట్టున్నాయి, అందుకే చాలా వాటర్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, పై వరకు ఉన్నాయి. ఇంకా మనం ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి వచ్చినట్టే అనమాట. ఇక్కడ మనం తెలంగాణ బార్డర్ దాటేసాము. ఇక్కడ ఒక స్కూల్ కాలేజో ఏదో ఉంది. ఇక్కడ నేమ్ హిందీలో ఉన్నాయి, అంటే మన లాంగ్వేజ్ కాదు. అదే చూపిస్తున్నాడు సిద్ధు. స్కూల్ కావచ్చు, హాస్టల్ కాళేశ్వరంకి వచ్చాము. ఇంకా మనము ఆ పెయింటింగ్ చూసారా? ప్రతి ఒక్క ఇంటికి పెయింటింగ్ వేసి ఉన్నాయి, ఎంత బాగున్నాయో అసలు. చూడండి ఒకసారి, బాగా వేశారు పెయింటింగ్స్ అయితే. ఎక్కడ అంటే అక్కడ పెయింటింగ్ వేసే ఉన్నాయి. ఇంకా మనము ఇక్కడ గోదావరి నది దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ స్నానం చేసుకుంటానని డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చుకున్నాము, బట్ నేను చేయలేదు. నేను కొంచెం కాలు చేతులు కడుక్కున్నాను, వాటర్ చల్లుకున్నాను అంతే. ఇంకా సిద్ధు, మా తమ్ముడు, ఫ్రెండ్స్, పుష్పాప వీళ్ళు చేస్తారంట. గోదావరి నది దగ్గర స్నానం చేసేసి ఇంకా మళ్ళీ మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము, వచ్చేసాము. ఇదే టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడికి 6th 7th ఆ టైంలో, స్కూల్ డేస్లో ఆ టైంలో వచ్చాను పిక్నిక్కి. మళ్ళీ తర్వాత ఇదే రావడము. టెంపుల్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు కలర్స్ అవి చాలా డెవలప్ అయింది. ఇంకా తమ్ముడితో పిల్లలిద్దరు వెళ్ళిపోయారు లోపలికి. సిద్ధు నేను ఫ్లవర్స్, కొబ్బరికాయ అవి తీసుకుందామని ఇక్కడ ఆగిపోయి ఇంకా తీసేసుకొని మేము కూడా లోపలికి వెళ్తున్నాము. వెళ్తుంటే మాత్రం ఎంత బాగా అనిపించింది. టెంపుల్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా. ఇంకా మేము వెళ్ళిన టైము, మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. 1:30కి టెంపుల్ మూసేస్తారంట. మేము క్యూ లైన్లో వెళ్ళేసరికి అక్కడ డోర్స్ క్లోజ్ చేసి పెట్టారు గర్భగుడివి. ఇంకా క్లోజ్ చేశారేమో అనుకుని టెన్షన్ పడ్డాము. కాకపోతే అక్కడ ఒక అంకుల్ నిల్చొని ఉన్నారు, అని చెప్పారు లేదు దేవుడికి నైవేద్యం పెడుతున్నారు అని చెప్తే ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వరకు
అక్కడే వెయిట్ చేయాలి కదా అనేసి. ఇక్కడ 4 వైపులా ఉన్నాయి, 4 గోపురాలు ఉన్నాయి. 4 వైపులా నందీశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ మా కుష్పాపని చూడండి ఒకసారి ఎలా మొక్కుతుందో. వెరీ గుడ్. చాలు. దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి, దేవుడి విగ్రహాలు. ఒక్కొక్కటి అలా చూస్తూ వెళ్ళిపోయాము. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పక్కనే పార్వతీదేవి టెంపుల్ ఉంది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ముందు శని పూజలు చేస్తున్నారు. అప్పుడు ఈ టెంపుల్ స్పెషాలిటీ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ముక్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు యముడు కూడా ఉంటాడు లింగ రూపంలో. ఇంకా దర్శనం చేసుకున్నాను. నేను వీడియోలో చూడడమే కానీ అప్పుడు పిక్నిక్ వచ్చినప్పుడు చూశాను కానీ అంత గుర్తులేదు, లింగం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. టీవీలో మొబైల్లో చూడడమే. ఇప్పుడు మాత్రం చూశాను కదా, ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది. మాకైతే దర్శనం బాగా జరిగింది. చాలాసేపు అక్కడే నిల్చొని చూసాం దేవుడిని. ఎక్కువ మంది లేరు కదా ఇప్పుడు, ఇంకా శ్రావణ మాసంలో బాగా ఉంటుంది కావచ్చు రష్. ఇంకా టెంపుల్ మాత్రం చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు. ఇంకా ఫ్రెండ్స్ నేను అక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని మొక్కుకొని ఇంకా వచ్చి కాసేపు కూర్చున్నాము. ఇంకా అందరితో వస్తే బాగుండు అనిపించింది. మేము ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి అందరం కలిసే వెళ్తాము. కాకపోతే కాళేశ్వరం ఈ ఒక్క టెంపుల్కి మాత్రము మేమే వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము ఇలా వెళ్ళడము. ఇది చూసారా ఎముకోనము అని రాసింది కదా. ఇక్కడ మా సిద్ధు ఫ్రెండ్స్ ఇంకా ఖుషి వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళేసి పక్కనే గండ దీపం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ దీపాన్ని నమస్కారం చేసుకుంటే మనకున్న గండాలన్నీ తొలగిపోతాయంట. ఇది సరస్వతి పుష్కరాలు వచ్చాయి కదా, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో ఇవి ఎక్కువగా చూపించారు. సో నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందులో నుంచి అలా దాని కింద నుంచి అలా వెళ్ళాలని అనుకున్నా, గుర్తుపెట్టుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా తమ్ముడు చూసారా లాస్ట్లో వస్తున్నాడు, ఎందుకంటే వాడు రానన్నాడు. అంటే అక్కడ ఎమకోనము టికెట్ 10 రూపీస్ అని ఉన్నాయి కదా, ఇంకా టికెట్ ఇచ్చే వాళ్ళేమో లేరు. సరే ఇచ్చేవాళ్ళు లేరు కదా, మనం వెళ్దాము, వాళ్ళు వస్తే తీసుకుందామంటే వాడు వినడు. మనం అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఎలా అంటే మీరే లేరు కదా అని చెప్తామంటే వాడు వినడు. అంటే మొహమాటం అవన్నీ. ఇంకా లాస్ట్కి మా హస్బెండ్ ఇంకా ఎవరైనా వస్తే తీసుకుందాం రా అని చెప్తే అప్పుడు వచ్చాడు. ఇంకా అందరం అలా వెళ్ళి ఇంకా గణదీపానికి మొక్కేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఒకసారి పిక్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకోలేదు, అంటే విడివిడిగా తీసుకున్నాం కానీ అందరం తీసుకోలేదు. అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనేసి అక్కడ ఆగుతున్నాము ఎవరితోనైనా. మళ్ళీ ఇంకా నేను సిద్ధుని అడిగాను, అందరికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు పెద్ద లింగానికి మొక్కుకుంటారు కదా, ఇక్కడ ఉంటుంది అంటే అది బయటే ఉందని చూపించారు. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి దండం పెట్టుకొని వచ్చేసాము. మా
మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రసాదం కౌంటర్ బయటే ఉంది, అక్కడే ఇస్తారేమో అనుకున్నాం కానీ లేదు, బ్యాక్ సైడ్లో ఇస్తున్నారంట. ఇంకా అందుకే మా తమ్ముడు వెళ్ళాడు తీసుకురావడానికి. మేము అలా బయట కాసేపు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ టాయ్స్ ఉన్నాయి తీసుకుందామని చెప్పలేదు ప్రిన్సీ ఖుషి. ఇంకా కార్ ఎక్కి మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం కదా, అప్పుడు అనుకుంటున్నారు అక్కడ బొమ్మలు ఉన్నాయి మాకేం కొనివ్వలేదు అని. ఇంకా అప్పటికి మేము అంటే ఆ ఊర్లో నుండి బయటకు వచ్చేసాము, అప్పుడు చెప్తున్నారు. ఓపెన్ వెమ్లవాడ ప్రసాదం కూడా బాగుంటుంది, వెమ్లవాడ బాగుంటుంది ప్రసాదం. సూపర్ గా సూపర్ యమ్మీ బాగుంది కదా ఫ్రెండ్స్. పెయింటింగ్ అయితే బాగా వేసింది. టైం 1:30 అయిందా? ఆహా ఇటు నుండి మనం ముందు నుండి వెళ్ళాల్సింది. రామాలయం శ్రీరామ్ లిటిల్ రామ. మేమైతే లంచ్ చేద్దామని ఒక హోటల్కి వచ్చాము. ఆ హోటల్లో అసలు ఎవరు లేరు. ఆ ముందున్న హోటల్లో చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్దామన్నారు సిద్ధు. కానీ అంటే ఎక్కువ మంది ఉంటే ఫుడ్ బాగుంటుంది కదా అనేసి అక్కడికి వెళ్దామన్నారు. కాకపోతే అందరున్న హోటల్కి ఎందుకు, ఫ్రీగా ఉంటుంది కదా అనేసి నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఇంకా నాకైతే టెన్షను, నేను ఇక్కడికి రమ్మన్నాను కదా ఫుడ్ బాగాలేకపోతే ఏమైనా అంటారు కదా అనేసి. ఇంకా కర్రీస్ పెట్టారు కానీ పాపం వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, అందరు వస్తారా అనుకోలేదేమో, అప్పుడే చెట్టి పట్టుకుంటున్నారు. నాకు టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది. ఇంకా మేము తిన్న తర్వాత బయలుదేరిపోతున్నాము. నాకేంటి వీళ్ళు ఏంటి ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు. నేను అప్పుడు పిక్నిక్ వచ్చినప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ బాగుండే, చాలా చూసాము. అసలు ఏం చూడకుండానే వెళ్ళిపోతున్నాము, కానీ చెప్పలేకపోతున్నా ఏంటని. ఇంకా సిద్ధు ఏమో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. సరేలే ఇంకా రెస్ట్ అంటున్నాడు కదా, సరే వెళ్దామని అనుకున్నా. ఇంకా మేము ఇలా వెళ్తుంటే ఒక మంకీ కనిపిస్తే మా దగ్గర ఉన్న ఫుడ్ వేసాము. వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకొక మంకీ వచ్చి తీసుకుంది. ఇంకా సిద్ధుకి చెప్తే కారు రిటర్న్ చేసి ఖుషికి తినిపించిన పూరి ఉన్నాయి కదా అవి మిగిలిపోతే అవి వేద్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఆ మంకీ లేదు. ఇంకా మాకు బాధ అనిపించింది, అయ్యో అక్కడ ఆగి వేయాల్సింది అని. ఇంకా అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్